శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం సీతాయన చదువుకుంటున్నాము. నేను ఆయనకు అడ్డంగా ఉన్నట్టు ఆయన భావింపసాగాడు. అది నన్ను ఎంతో బాధించి నేను ఎదిరించటం మానేశాను. ఆమె నా భర్త పట్ల శ్రద్ధ చూపే కొద్దీ అతని అతిశయం పెరిగింది. అయితే అనేక సంవత్సరాల అతని ధ్యాన సాధన ఆమె మాయలో పడనీయదని నేను భావించాను. నేను అతనిని నమ్మటానికి ఆమె దేవలోకవాసి అని ప్రయత్నించాను. ఆమె అక్కడ ఎంతకాలం ఉంటుందో తెలియదు. అది నాకు సంవత్సరాలుగా అనిపించింది. కానీ కొన్ని వారాలే అయి ఉంటుంది. ఒకరోజు ఉదయం ఆమె నా భర్తతో సహా అదృశ్యమయ్యింది. నేను వ్యధ చెందాను. ఆమె వెళ్ళిపోవటంతో విషయం బయటికి వచ్చింది. విద్యార్థులు నా గురించి చెడుగా మాట్లాడి వెళ్ళిపోయారు. వారు మా గురువు ఆశ్రమానికి వెళ్ళారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. నేను ఆయన ముఖం చూడలేదు. నా భర్తకు సంభవించిన దానికి నన్ను నేను నిందించుకున్నాను. నేను ఇంకొంచెం మంచి భార్యనైతే ఆయనను ఇంకా బాగా సేవించి ఉంటే ఏమో నాకు తెలియదు. విద్యార్థులు లేకుండా నేను ఆశ్రమాన్ని నిలిపి ఉంచలేను. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకానొక రోజు నేను నా భర్తను వెతుక్కుంటూ ఆయనను కనుక్కొని తిరిగి తీసుకురాగలను అనుకుంటూ అడవిలోకి వెళ్ళాను. అప్పుడు నా లోపల ఒక స్వరం నదిలో దూకి నా జీవితాన్ని అంతం చేసుకోమని చెప్పింది. ఆ స్వరాన్ని భరించలేక నదిలో దూకబోతుండక మరొక స్వరం నన్ను జీవితంలోకి రమ్మని పిలిచింది. అది పార్వతీదేవి. నాకు తెలుసు, నన్ను ఆమె రక్షించి ఇక్కడ ఉంచింది. దాంతో నేను ఆ కుటీరంలో ఉండి నా జీవితాన్ని ఆధ్యాత్మిక అన్వేషణకు అంకితం చేశాను. ఆమె నా జీవితాన్ని రక్షించింది. ఇప్పుడు నాకు ఏదైనా ఉంటే అది ఆమెదే. ఆమె ఒక స్త్రీ చెప్తుందనమాట. ఆమె జీవితం గురించి చెబుతుంది. ఆమె అంతరాత్మ నదిలోకి దూకి చనిపో అని చెప్తుంటే పార్వతీమాత నువ్విట్రా అని పార్వతీమాత నన్ను కాపాడింది, అందుకే నేను ఆమెను పూజిస్తున్నాను అని ఆ స్త్రీ చెప్తుందనమాట. మళ్ళీ చంద్రిక కళ్ళు నీళ్లతో నిండాయి. మాత కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. ఆమె చంద్రిక బాధను వదిలివేయబడిన ఒక భార్య బాధను, ఆ అవమానాన్ని అనుభవించింది. ఈ స్త్రీ జీవితాన్ని రక్షించినందుకు ఆమె పార్వతీదేవికి మనస్సులోనే కృతజ్ఞతలు అర్పించింది. చంద్రిక కొనసాగిస్తూ, అప్పుడు నాకు ఈ విధంగా మొదటిసారిగా నా భర్త విషయంలోనే జరగలేదు. ఈ స్త్రీ ఎవరో గాని ఆ రాక్షసి ఆశ్రమాల వెంట తిరుగుతూ గొప్ప యోగి కూతురునని చెప్పుకుంటూ ఉత్తమ విద్యార్థులను కనుగొని వారిని వశపరుచుకునేది అని తెలిసింది. చాలామంది స్త్రీలు నేను దూకబోయినట్లే ఆ నదిలో దూకి మరణించారు. పార్వతీదేవి నన్ను ఎందుకు రక్షించిందో నాకు అర్థం కాలేదు అని చెప్పి ఊరుకుంది. చంద్రిక బాధను తన గుండా వెళ్ళనిచ్చింది కనుక మాత మాట్లాడకుండా ఊరుకుంది. కాసేపటి తర్వాత, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటావా అని అడుగగా ఆమె తల ఊపింది. కానీ అది సురక్షితం కాదు. క్రూర రాక్షసులు అడవిలో చాలామంది ఉన్నారు. నీకు వారంటే భయం లేదా అడిగింది మాత. చంద్రిక తల పంకించింది. వారు నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కీడు చేస్తారు? నాకు ఉన్న ప్రతిదానిని కోల్పోయాను తల్లి. నీ భర్త ఏమయ్యాడో నాకు తెలియదు. అతడు జీవించి ఉన్నాడో మరణించాడో నాకు తెలియదు. ఆమె ఏ భావము లేకుండా అంది. నేను అతనిని కనుక్కునే ప్రయత్నం చేస్తాను. మాత పూర్తి చేయకముందే చంద్రిక తల పట్టుకుని, క్షమించు మాత, నేను మీరు చెప్పిన ప్రతిదానిని అనుసరించే ప్రయత్నం చేస్తాను. కానీ నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. అతని దగ్గరకు మళ్ళీ నన్ను వెళ్ళమని చెప్పమాకండి. నేను నా గౌరవాన్ని పణంగా పెట్టి అతని వద్దకు తిరిగి రాను.
అతని కోపం నిరాధరణలను పక్కన పెడితే నేను ఇంకా అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను కనుక అది నాకు చాలా బాధ కలిగిస్తుంది అంది. సీత అర్థం చేసుకుంది. కానీ ఆమె మనస్సు ఇంకా ఆ జంటను కలపటం మీదే ఉంది. మీరు ఏం చేస్తారు మాత? చంద్రిక సీత వైపు చూస్తూ బ్రతిమాలే స్వరంతో అడిగింది. మీరు మా అందరి నిర్దేశకులు. మీ బేషరతు ప్రేమతో మాత్రమే మీరు ఆరాధనను గౌరవాన్ని పొందటం లేదు. ఒక స్త్రీగా మీ హుందాతనాన్ని కూడా నా పరిస్థితిలో మీరు ఉంటే ఏం చేస్తారు? ఆ ప్రశ్నకు మాత వెంటనే బదులివ్వలేదు. అటువంటిది సంభవించచ్చని ఆమె భావించలేదు. ప్రేమమూర్తి అయిన తన భర్త శ్రీరాముడు ఆ విధమైన సమ్మోహనతకు లోబడటం అనేది జరగని పని. ఆయన ఎవరితోనూ వేలెత్తి చూపించుకొని ధర్మమూర్తి. అయితే ఆమె చంద్రిక హృదయంలోని బాధను, ఆమె పొందిన అవమాన తిరస్కారాలను అర్థం చేసుకోగలిగింది. భర్త నుంచి చిన్న చూపు విద్యార్థులు గురువుచే త్రోసిపుచ్చబడతాయి. అన్నీ ఆమెను అక్కడకు చేర్చాయి. అదీగాక ఒకప్పుడు మొత్తం ఆశ్రమ స్వంతదారునిగా అందరి గౌరవాధారాలు పొంది ఇప్పుడు ఆ స్థితికి దిగజారటం సీతను విచారానికి గురి చేసింది. ఏ పరిస్థితిలోనైనా నాకు నా భర్త పట్ల గల ప్రేమ సన్నగిల్లుతుందని నేను అనుకోను. అంతేకాదు, నా హుందాతనాన్ని తగ్గించే ఏ పరిస్థితిని నేను సహించను. చాలా చిన్నతనం నుంచి ఒక స్త్రీ తన హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ నిలిపి ఉంచుకోవాలని నా తండ్రి జనక మహారాజు నుంచి నేర్చుకున్నాను. నిజానికి ఇది మనుష్యులందరికీ వర్తిస్తుంది. మనకు ఏమి సంభవించినా మనం మన ఆత్మగౌరవం నిలిపి ఉంచుకోవాలి. నువ్వు ఆశ్రమానికి తిరిగి వెళ్ళినా వెళ్ళకపోయినా, నీ భర్తతో తిరిగి కలిసి ఉన్నా లేకపోయినా అదేమంత ముఖ్యం కాదు. నీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది నిన్ను నువ్వు నమ్మటం ముఖ్యం. మాత ఆ స్త్రీ చేతిలో చెయ్యి వేసి, నువ్వు ధైర్యము, పవిత్రత కలబోసిన స్త్రీమూర్తివని నేను భావిస్తున్నాను. నువ్వు ఏ పొరపాటును చెయ్యలేదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. అలా చెయ్యటం స్త్రీలందరికీ చిన్నబుచ్చటం అవుతుంది. మనం మిగిలిన వారికి ఉదాహరణలుగా ఉండాలి. అందరికీ ఆదర్శం నేను కాదు. నేను నా పని చేస్తాను. మనలో ప్రతి ఒక్కరూ ఒక ఉదాహరణలా ఉండాలి. మన స్వీయ నియంత్రణలో ఉండి హుందాతనాన్ని నిలిపి ఉంచుకోవాలి. సర్వాత్మ మన నుంచి కోరేది అదే. మనం ఇతరుల ప్రవర్తనను అదుపు చేయలేము, కానీ మన స్వంత ధోరణులకు, ప్రవర్తనకు బాధ్యులం మనమే. నీ జీవితానికి ఏ విలువ లేదనుకొని నీకు నువ్వు హాని చేసుకోకు. నీ భర్త నీపై చూపిన ఆ అనాదరణ, అగౌరవాలు అతనిపై ప్రతిబింబిస్తాయి, కానీ నీపై కాదు. అంతేకాదు, ఆ పరిణామాలను అతనే ఏడుస్తూ భరించాలి. బహుశా ఇప్పటికే అనుభవిస్తూ ఉంటాడు. అయితే నేను అడవిలో యోగి జీవితాన్ని గడపటం మీరు వ్యతిరేకించరు కదా. మీరు నన్ను తిరిగి నా భర్త వద్దకు వెళ్లేలా ఒప్పిస్తారేమోనని నేను భయపడ్డాను, పిరిక్కిగా అంది ఆమె. మాత తల పంకించి, నువ్వే నీ భర్తను స్వయంగా వదిలిపెడితే అది వేరే విషయం, కానీ పరిస్థితులు నిన్ను ఈ పరిస్థితి చేర్చి నువ్వు పార్వతీదేవి సంరక్షణలో ఉన్నావు. నీ చైతన్యాన్ని పెంపొందించే పానీయాన్ని తయారు చెయ్యని నేను ఈ మొక్కలు అడవిలో నుంచి సేకరించాను. అవి ప్రశాంతత చేకూరుస్తాయి. మాత పొయ్యి దగ్గరకు వెళ్ళి ఆరే నిప్పులను రగిల్చింది. చంద్రిక ఒక కుండ నీటితో నింపింది. మాత ఆ మొక్కలను నీటిలో వేసి మరిగిస్తూ కొన్ని ఆహార పదార్థాలను సేకరించి చంద్రిక కోసం భోజనం సిద్ధం చేసింది. వారిద్దరూ కలిసి కొంతసేపు కూర్చున్నారు. మాత తను చేసిన కషాయం కలిపి ఎలా ఉందా అని చూస్తూ ఉంది. భోజనం పూర్తయ్యేసరికి చంద్రిక నవ్వింది. మాత ఆమె కోసం ఎంతో చెయ్యాలనుకుంది, కానీ తనను తాను నిరోధించుకుంది. ఈ మిగిలిన మొక్కలను నీ కోసం వదిలిపెడతాను. వాటిని మరిగించి ఆ కషాయం ఉదయము రాత్రి తాగు. నీ ఆరోగ్యం చక్కబడి ధ్యానాలు
మెరుగవుతాయి. నేను నిన్ను చూడటానికి మళ్ళీ వస్తాను. అయితే వెళ్ళబోయే ముందు నా ప్రయాణంలో నేర్చుకున్న కొన్ని ధ్యాన ప్రక్రియలు నీకు నేర్పిస్తాను. అవి నీకు సహాయపడతాయి. మాత తాను ఋషి అనసూయ వద్ద నేర్చుకున్న మనస్సును శాంతపరిచే శ్వాస మీద ధ్యాస ప్రక్రియను చంద్రికకు చెప్పింది. మాత, నేను మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలను? మీరు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. పార్వతీదేవేమో నా ప్రాణాన్ని రక్షిస్తే మీరు నాకు జీవించవలసిన కారణాన్ని చూపి నా హుందాతనాన్ని నిలుపుకుని తద్వారా నాలాంటి స్త్రీలకు ఆశ కలిగించే మార్గం చూపారు. మాత నవ్వింది. చంద్రిక, నీ నుంచి కూడా నేను నేర్చుకున్నాను. నేను నిన్ను మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళటానికి ప్రోత్సహించి ఉండేదాన్ని, కానీ నువ్వు ఒక స్త్రీ తన జీవితంలో వెళ్ళవలసిన మార్గం ఎంచుకోగల సామర్థ్యం, ధైర్యం కలిగి ఉండి తన భవిష్యత్తును నిర్ణయించుకోగల శక్తితో ఉండాలి అని తెలియజేశావు. నువ్వు యోగినిగా జీవించాలని ఎంచుకున్నావు. ఆ మార్గంలో నిన్ను నిర్దేశించే జ్ఞాన వివేకాలు నువ్వు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. మాత సెలవు తీసుకుని ఇంటికి వెళుతూ ఉండగా తాను లక్ష్మణుడి కోసం సేకరించిన మొక్కలన్నీ ఇచ్చివేశానని గుర్తించింది. అసలు తాను అడవికి వెళ్ళింది వాటి కోసమే కనుక అవి లేకుండా తిరిగి వెళ్ళకూడదు అనుకుని మళ్ళీ దారి చూసుకుంటూ తాను అంతకుముందు మొక్కలు సేకరించిన చోటుకు వెళ్ళింది. అప్పటికే ఆలస్యం అవుతుంది. మళ్ళీ మొక్కలతో బుట్ట నింపి అడవిలో వడివడిగా నడిచి నది దాటి చీకటి పడకముందే వారి కుటీరం చేరింది. దాదాపు రోజంతా బయటే ఉండటాన్ని లక్ష్మణుడు రాముడు పట్టించుకునే ఉంటారు అనుకుంది. తాను కుటీరం చేరేసరికి లక్ష్మణుడు ఒక్కడే అసహనంగా అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. ఆమె వేగంగా కుటీరం వైపు రావటం చూసి అమ్మయ్య వచ్చావా అన్నాడు లక్ష్మణుడు. తర్వాత ఆమె ఒక్కటే వచ్చిందని గమనించి రాముడేడి అని అడిగాడు. ఆయన ఇక్కడ లేరా? నేను ఆయన మీతో ఉన్నాడు అనుకున్నాను. మీరు వెళ్ళిన తర్వాత నేను విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేశాను, కానీ అది ఫలించలేదు. మీరు వెళ్ళి చాలాసేపు అయింది. నేను ఎంతో కంగారు పడ్డాను. జై శ్రీరామ్.